ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో మార్పు లేదన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు మొదలైన తర్వాతే ఘటనలు పెరిగాయని, ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అని భయపడుతున్నారని అన్నారు. అభ్యంతరకర వీడియోలు బయటకు వచ్చినా టీటీడీ చైర్మన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలంటున్నారు మల్లాది విష్ణు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని రాజకీయ కోణంలో మాట్లాడబట్టే ఈరోజు వరుస సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తులు దేవాలయానికి వెళ్తే వాళ్ళ ప్రాణాలతో తిరిగి వస్తారు అని చెప్పేటటువంటి నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు ఆలయాల్లో పూర్తిగా అపశృతులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే మంత్రి గారు ఏం చేయాలండి? తిరుపతి దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి, శ్రీకాళహస్తి దగ్గర నుంచి, చిన్న తిరుపతి దగ్గర నుంచి ప్రతి దేవాలయంలోనూ కూడా సంఘటనలు జరుగుతూ ఉంటే, ప్రతి దేవాలయంలో కూడా అపచారాలు జరుగుతూ ఉంటే, అపశృతులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్పని అడుగుతాను. ఎప్పుడైనా సరే దాని మీద చర్యలు తీసుకున్నారా? ఇలాంటి సంఘటనలన్నీ కూడా, వరుస సంఘటనలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే దీన్ని ఏమనాలి అని చెప్పాను. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు రాజీనామా చేయించలేదు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడిని అని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నాం. దేవుళ్ళతో రాజకీయం చేసి అది ఏదో ప్రయోజనకరంగా అవుతుంది అనుకుంటాం, అది హానికరంగా మారుతుంది, క్షంతవ్యం కాదు అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తాం.